ప్రెస్ రిలీజుల్లో కనిపిస్తుంది, వాట్సాప్ గ్రూపుల్లో కనిపిస్తుంది, ఫిజికల్గా ఎక్కడ కనపడదు. సో అంటే మీకు ఎక్కడైనా కనిపించిందా మనోహర్ గారు? సార్ మన డిబేట్ కే వచ్చారు కదండి జనసేన ఫోర్స్ అదే ఏదో ఒకరు ఆయన వేరే గ్రూప్, అది పవన్ కళ్యాణ్ గారు మేము పోటీ చేస్తామని ఆ గ్రూప్ వేరే. సరే ఓకే, అందరూ మాట్లాడండి, ఎందుకంటే హాఫ్ అన్ అవర్ మీరే. ఫేస్బుక్ గ్రూపులు పాలిటిక్స్ పార్టీస్ పెట్టుకుంటే చాలా ఉంటాయండి. జాతీయ జనసేన, ఇంటర్నేషనల్ జనసేన, ఇవన్నీ వస్తాయి. మనోహర్ గారు ఇప్పుడు మనోహర్ గారు ఒక నిమిషం మనోహర్ గారు 1 minute మీరు సోషల్ మీడియాని విమర్శించకూడదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు థ్యాంక్ఫుల్ టు ద సోషల్ మీడియా. అన్ని పొలిటికల్ పార్టీలు ఈ రోజు బతుకుతున్నది సోషల్ మీడియా మీద. ఫస్ట్ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. డోంట్ క్రిటిసైజ్ సోషల్ మీడియా సోషల్ మీడియాని దాని మీదనే ప్రతి ఒక్క పొలిటికల్ బలమైన ఇన్ఛార్జ్ జాతీయ జనసేన పార్టీ అసలు నమ్మశక్యమండి. అసలు సార్ ఒకప్పుడు వినండి ఆలోచించండి, ఒక రాజకీయ నాయకుడు, అది కూడా అనుభవమైన రాజకీయ నాయకుడు, టీడీపీ ఇన్ఛార్జి, అంత బలమైన నాయకుడు ఒక అసలు ఒత్తు పొత్తు మాటే లేని పార్టీకి పోయి పోటీ చేస్తాడు. అసలు ఆ మాటన్న అసలు అయిపోయిందా? ఆలోచన వస్తుంది. అయిపోయిందా మీ వర్షన్ అయిపోయిందా? మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ హిస్టరీని చూసుకోండి. మీరు ఒక నిమిషం హిస్టరీ చూసుకోండి సార్. మనోహర్ గారు ముందు అధ్యక్షుడు కొన్నిదల పవన్ కళ్యాణ్ అంటే ఇంకోటి దానికి కానే వచ్చేది చేసేస్తే దాని పేరేంటి గ్లాస్ బదులు బకెట్ ఇచ్చేస్తే అది ఎంత ఫేమస్ అయిపోతుందండి. కనీసం ఆలోచన ఆలోచించాలి కదా మనం. అయిపోయిందా? సోషల్ మీడియా కాకన్నా మాట్లాడుకోవాలి. అయిపోయిందా? మీరు చెప్పడం 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 అయిపోయిందా? అయిపోతే మీరు చెప్పడం అయిపోయిందా? మీరు చెప్పడం మనోహర్ గారు ఐఎమ్ రిపీటింగ్ అగైన్. మనోహర్ గారు ఐఎమ్ రిపీటింగ్ అగైన్. మీరు చెప్పింది అయిపోయిందా? ఓకే ఓవర్. అయితే వినండి, ఇప్పుడు గతంలో మీ హిస్టరీ కూడా తెలుసుకోండి. చీరాల నుంచి టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ అని కాకుండా ఒక పార్టీ మీద ఆటో గుర్తు మీద గెలిచారు. ఎందుకు తీసుకున్నారు అనుకుంటున్నారు? అంటే వాళ్ళకి తెలియకనా? మీలాంటి వాళ్ళు చెప్పలేక. ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఏ సింబల్ వస్తుందో తెలియదు కాబట్టి అలాంటి పార్టీస్ ఏమైనా ఉన్నప్పుడు ఏ రాజకీయ నాయకుడైనా ఇమ్మీడియట్గా రిజర్వ్డ్ సింబల్ ఒక పార్టీకి ఇచ్చినప్పుడు కొత్త పార్టీలకు వాటిని తీసుకొని ప్రిఫరెన్స్ తీసుకుంటారు. యూ మస్ట్ నో బికాస్ యు ఆర్ కిడ్ నౌ ఇన్ ద పాలిటిక్స్. బికాస్ ఐఎమ్ కన్సల్టెంట్, ఐ నో వాట్ ఈస్ దేర్ ఐడియాలజీ. No. Don't compare the. Then you should not compare. You should not compare. మీరు నన్ను ఎట్లంటారు? మీరు పిఎం అవుతున్నారు అని చెప్పారని చెప్పేసి you should not tell me. And you should not. మరి అదే చెప్తున్నా. మీరు నాకు చెప్పినప్పుడు when you criticize my listen, when you criticize mine, I will also be criticize you. Don't show finger to anyone. Listen, first of all, you shown the figure to me. You shown two figure to me. మీరు నాకు వేలు చూపించినప్పుడు డెఫినెట్ గా నేను ప్రిఫర్ టాక్ చేస్తా. కాబట్టి మీ టర్న్ వరకు మీరు వెయిట్ చేయండి. మీ టర్న్ వరకు వెయిట్. పిక్చర్ నౌ see first before doing the justification you should come to know what happened in the previous, what is currently going on, how the youth are available in the market, or how the people are, or how youth are thinking about the politics. That you should know before coming to this. I know. So when you are comparing with anything, my dear Manohar garu, I know. My dear Manohar garu, I am having around 100 political parties. Okay, I am not running one political party consultant. I am having 100 political parties all over India. I know. And you should not tell me. Especially కొంచెం కంట్రోల్ చేయండి. నా వర్షం అయిపోయింది కదా. తర్వాత మళ్ళీ మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు. నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, లేకపోతే ఆ పార్టీ అప్రోచ్ అవుతుందో. ఎందుకంటే ఎవరు కూడా పెద్ద లీడర్లు కావాలని అనుకుంటారు కాబట్టి, చిన్న పార్టీ కాబట్టి మేబీ అప్రోచ్ అవుతుంది. దాంట్లో తప్పేముంది? ఏ పొలిటికల్ పార్టీ అయినా అప్రోచ్ అవుతుంది. ఇది వరకు చీరాల నుంచి మీ అందరికీ తెలిసిందే, చీరాల నుంచి ఆటో గుర్తు మీద ఒకరు గెలిచి ఉన్నారు, ఆమంచి మనోహర్ గారు. ఎందుకు అప్పుడు ఒక సింగిల్ ఆమంచి కృష్ణమోహన్ ఎందుకు వెళ్ళారు? ఒక పార్టీ టికెట్ ఇవ్వనప్పుడు ఇండిపెండెంట్కి వెళ్తే అప్పటికప్పుడు రిటర్నింగ్ ఆఫీసర్ ఏ సింబల్ ఇస్తారో కన్ఫ్యూజ్ అవుతుంది, పబ్లిక్కి ప్రచారం చేసుకోవడం కష్టం అవుతుంది. ఇవన్నీ డిఫికల్టీస్ ఉన్నాయని చెప్పేసి అప్పట్లో వచ్చిన కొత్త పార్టీ ఏదైతే ఉందో నవోదయం పార్టీ, ఆ నవోదయం పార్టీ తరఫున ఆటో సింబల్ ఉందని చెప్పేసి నేను కంటెస్ట్ చేసి గెలిచారు. ఎందుకు? ఆల్రెడీ సింబల్ ఉంది, సింబల్ వచ్చింది, ప్రజల్లోకి తీసుకెళ్లొచ్చు, గెలిచే అవకాశాలు ఆయనకు ఉన్నాయి కాబట్టి, ఆయనకు చరిష్మా ఉంది కాబట్టి ఇండిపెండెంట్గా పోటీ చేసేదానికంటే ఏదో ఒక పార్టీ మీద పోటీ చేసి రేపు ఆయన ఏ దానికి జంప్ అవుతారో ఎవరికి తెలియదు. ఎందుకంటే ఒకవేళ ఆయన ఒక్కరే గెలిస్తే, ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకోండి, ఎందుకు జనసేన పార్టీలో ఎగ్జాంపుల్ ఉంది, లైవ్ ఎగ్జాంపుల్.
ఆయనకు టికెట్ వేరే చోట రాలేదు, ఇండిపెండెంట్కి వెళ్లకుండా సింబల్ దొరికింది కదా అని పోటీ చేశారు, గెలిచారు. అట్ ద సేమ్ టు సేమ్ ఎక్సర్సైజ్ ఈయన కూడా చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అంటే మీ ఉద్దేశం ఇప్పుడు రేపు ఆలపాటి రాజా గారికి బకెట్ మేబీ ఆయన అంటే ఆ బకెట్లో గ్లాసు మునుగుతుందో తెలియదు, గ్లాసు మీద బకెట్ పడుతుందో మనకు తెలియదు, అది ప్రజలు చూపిస్తారు, అదైతే మనకు తెలియదు. మరి ఇప్పుడు మధ్యలో ఇంకా టీడీపీ జనసేన పార్టీ కూటమి ఉంది, ఈ కూటమి వాళ్ళు ఏ విధంగా డిసైడ్ చేసుకుంటారు అనేది డిపెండ్స్ అపాన్. ఎందుకంటే ఒక టిపికల్ అబ్జర్వేషన్ అండ్ ఒక స్ట్రైట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు కాంగ్రెస్ ఎంట్రీ ఇచ్చింది, ఎంత కాదన్నా కూడా కాంగ్రెస్ ప్రజెన్స్ ఉన్నది ఆంధ్రప్రదేశ్లో. 10 ఏళ్ళు స్తబ్దుగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ, వాళ్ళు చేసిన రాష్ట్ర విభజనప్పుడు వాళ్ళు వ్యవహరించిన తీరు వల్ల. ఈరోజు షర్మిల గారు ఎంతో కొంత గ్లామర్ తీసుకొచ్చారు ఆ పార్టీకి. సో ఒక 5 to 10% ఓటింగ్ రావచ్చు. ఏమవుతుంది ఇప్పుడు ఓట్లు చీలితే ఎవరికి నష్టం? అదే పాయింట్ సైంటిఫికల్ గా ఇక్కడ మనం చూసుకోవాలి. మన లాస్ట్ 2023లో మేము తెలంగాణలో కూడా ఫోరెన్సిక్ సెలక్షన్ సర్వేని రిలీజ్ చేసాం. ఇన్ని రోజులు కూడా సర్వేలు ఎలా వచ్చాయంటే ఓన్లీ నాన్ సైంటిఫికల్ సర్వే అనేది వచ్చేది. మేము ఫోరెన్సిక్ ఎలక్షన్ సర్వేని రిలీజ్ చేసిన తర్వాత అందరూ అవాక్కయ్యారు. ఢిల్లీ యూనివర్సిటీ ఆఫ్ ఉస్మానియా కూడా దానికి రీసెర్చ్ గురించి తీసుకుంది, అసలు ఎలా చేశారు, ఏం చేశారు అన్నది. మూడ్ ఆఫ్ ద పీపుల్, మైండ్ సెట్ ఆఫ్ ద పీపుల్, ఆంథ్రపాలజీ అండ్ సైకాలజీ బేసిస్ మీద మేము సర్వేస్ కండక్ట్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు షర్మిల అక్కడ రావడం వల్ల ఏమవుతుందంటే జనసేన పార్టీ, టీడీపీ పార్టీ ఏదైతే ఓట్లని మేము డిస్ట్రిబ్యూట్ అవ్వకుండా, స్ప్లిట్ అవ్వకుండా, బైఫర్కేట్ అవ్వకుండా కన్సాలిడేషన్ చేస్తాము, కన్సాలిడేషన్ మేము చేస్తామనే ఎజెండా వాళ్ళు ఏదైతే పెట్టుకున్నారో ఈరోజు, ఆ కన్సాలిడేషన్స్ ని మళ్ళీ బైఫర్కేట్ చేసే విధంగా, మళ్ళీ ఆ ఓట్స్ నుంచి డిస్ట్రిబ్యూట్ చేసే విధంగా మీకు ఏ ఒక్క ఓటు బయటికి వెళ్ళినా అది మళ్ళీ డ్రాబ్యాక్ ఎవరికంటే కూటమికే డ్రాబ్యాక్ వస్తుంది. ఎందుకు డ్రాబ్యాక్ వస్తుంది అంటే ఇప్పుడు మీకు కూటమి కన్సాలిడేషన్ చేసుకున్నప్పుడు 1 minute ఒక నిమిషం అండి, మీ దగ్గరికి వస్తా. కన్సాలిడేషన్ చేసుకున్నప్పుడు ఓట్లు మీకు ఎక్కువ ప్లస్ పాయింట్ ఎవరికి ఉంటుందంటే కూటమికి ఉంటుంది. ఎందుకంటే అటు నుంచి వచ్చే వైసీపీ నుంచి వచ్చే యాంటీ ఇన్కంబెన్సీ ఓట్ ఏదైతే ఉందో సమ్వేర్ వెళ్ళాలి, సమ్ డెస్టినేషన్ పాయింట్కి రావాలి. ఆ డెస్టినేషన్ పాయింట్ ఏదవ్వాలి? కూటమి అవ్వాలి. కూటమి అవ్వకుండా 3rd person, 4th person, 5th person వచ్చేసారనుకోండి, ఏదో 100 నుంచి 1000, 1000 నుంచి 2000, 2000 నుంచి 3000 వెళ్ళిపోయినా మెజారిటీలు పడిపోయి రేపు ఓటమికి గెలుపు దగ్గర కూడా 1%, 2% నడుస్తుంది. ఇప్పుడు కూడా మీకు ఏ పొలిటికల్ పార్టీ దగ్గరకు వచ్చినప్పటికీ కూడా మెజారిటీస్ ఎక్కువగా ఎక్కడో కొన్ని స్థానాల్లో మాత్రమే వస్తాయి. సో ఇప్పుడు ఈమె రావడం వల్ల ఏమవుతుందంటే మీకు ఆల్రెడీ వాళ్ళకి 2000 నుంచి 3000 ఓట్ బ్యాంక్ అయితే కామన్గా ఉంటుంది కొన్ని నియోజకవర్గాల్లో. ఇప్పుడు ఈ మీడియా ప్రభావము, ఇప్పుడు ఆమె రావడము, కార్యకర్తలు కొంచెం యాక్టివ్గా పనిచేయడము, లేకపోతే లీడర్స్ కొంచెం యాక్టివ్గా పనిచేయడము, దీనివల్ల ఏమవుతుందంటే మీకు ప్రతి నియోజకవర్గంలో కూడా వీళ్ళు కూడా ఒక 5000 ఓట్లు కానీ చీల్చగలగడం స్టార్ట్ చేశారనుకోండి, 5 నుంచి 10,000 ఓట్లు. ఈ చీల్చడం వల్ల నష్టం ఎవరికి? కూటమికి ఎండ్ ఆఫ్ ది నష్టం. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఏరియాలో జగన్మోహన్ రెడ్డి గారి ఓట్లు ఎందుకు చీలవని అనుకుంటున్నారు మీరు? నేను అక్కడికి వస్తున్నా. ఆయన చీలి ఎవరికి వస్తున్నాయి? చీలి ఆల్రెడీ బయటకు వచ్చాయి. ఇప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ అంటే అర్థం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఉన్న వాటర్ ఏదైతే ఉందో ఆల్రెడీ ఆ డ్యామ్ నుంచి లీక్ అయింది. లీక్ అయిపోయిన వాటర్ ఎక్కడ వెళ్ళాలి? ఏదో లెఫ్ట్ కెనాలా, రైట్ కెనాలా? అనేది తెలుగుదేశం జనసేన వాళ్ళు కన్సాలిడేట్ అయ్యి వాళ్ళు అవుతున్న క్రమంలో బలహీనపడే వాళ్ళు చాలా నిశ్చితంగా ఉన్నారు, నిర్దిష్టంగా ఉన్నారు, ఎక్కడ ఒక్క ఓటు కూడా చెల్లకుండా వాళ్ళు జాగ్రత్త పడుతున్నారు. వెరీ సైంటిఫిక్. ఇప్పుడు ఈమె వచ్చి సైంటిఫిక్ ఎంతో కొంత మీరు 2 to 5% అయినా ఈవిడ చీలుస్తారా? పడేది జగన్మోహన్ రెడ్డి గారు. మేము 1 minute మహేష్ గారు, మేము ఆల్రెడీ సర్వే కండక్ట్ చేస్తున్నాము. ఆల్రెడీ 55 స్థానాల సర్వే కూడా అయిపోయింది. మీకు ఇక్కడ ప్రాబ్లం ఏమైపోతుందంటే ఎవరి దగ్గర కూడా సైంటిఫికల్ డేటా లేదు, ఓన్లీ నాన్ సైంటిఫికల్ డేటా, సోషల్ మీడియా డేటా, అజంప్షన్స్ అంటారు. సోషల్ మీడియా మీద డిపెండ్ అవ్వాలని ఇందాక మీరు కాంట్రాడిక్టింగ్ యువర్ సెల్ఫ్. సోషల్ మీడియాలో ఉన్న డేటాను తీసుకొని ఇది చేస్తున్నారు. ఎందుకు సోషల్ మీడియాలో